హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఒక బాంబు పేల్చబోతున్నారు. అది ఏంటి అంటే ఈ బాంబుతో వైసీపీ తునాతునకలైపోయినా కూడా ఆశ్చర్యపడవసరం. అదేంటి అంటే అడవి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా చిత్తూరు జిల్లాలో పర్యటించడం జరిగింది. అయితే అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుడు పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ల్యాండ్స్ని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా పరిశీలించారు. వాటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్, అసలు అడవి మధ్యలో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దాదాపు 104 ఎకరాల భూమి ఎలా వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఏ వారసత్వం ద్వారా ఆయనకి ఇవి చెందాయి అని చెప్పి కీలకమైనటువంటి లెక్కలతో సహా పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఈరోజు మంగళంపేట అడవి భూముల ఆక్రమణదారులకు ఎవరు అని ప్రశ్నిస్తూ డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి వచ్చేటువంటి ఒక వీడియో కూడా ఈరోజు మినిస్టర్ at 11:30 అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అంటే శేషాచలం అడవుల్లో ఈ భూములకి సంబంధించి ఎవరి ఆధిపత్యంలో ఉన్నాయి, ఇన్ని ఎకరాల భూములు రావడానికి గల కారణం ఏంటి, దీంట్లో అధికారులు ఎవరు సహకరించారు, ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, అలాగే వారసత్వంగా వస్తున్నటువంటి ఈ ఆస్తుల పంపకాల గురించి అసలు గతంలో ఉండేటువంటి లెక్కలు ఏం చెబుతున్నాయి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ డీటెయిల్స్తో సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే పెద్దిరెడ్డికి ఇంకా చుక్కలే. ఇప్పటి వరకు పెద్దిరెడ్డి నాది ఇది అని చెప్పి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు, కానీ ఈసారితో అంతే ఫినిష్ అనేటట్టుగానే చెప్పాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఆడియో కూడా వినిపిస్తాను, ఒకసారి చూడండి. అది హెలికాప్టర్లో వెళుతూ పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఆ భూముల్ని అదేనా అని చెప్పి చూపించి, అదిగో ఆ ఏదైతే ఫామ్ హౌస్ కట్టుకున్నారో 104 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారో దానికి సంబంధించి అడవి మధ్యలోంచి నిజంగా చెప్పాలంటే ఒక బీభత్సమైన రోడ్డు వేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు ఇలాంటి రోడ్డు, ఇంత పొడవైనటువంటి రోడ్డు ఎక్కడ వేయలేదనే చెప్పాలి. కానీ 104 ఎకరాలకి సంబంధించినటువంటి ఆ ల్యాండ్కి అడవి మధ్యలోంచి ఆ రహదారి నిర్మించడం అనేది చూడొచ్చు. చదువు క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫోన్లో స్వయంగా ఫొటోస్ తీసుకుని వీడియోస్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి, దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి ఒక కీలకమైనటువంటి రిపోర్ట్కి ఆయన ఆదేశించారు. అధికారులు కూడా చాలా కీలకమైనటువంటి అన్నీ కూడా రెడీ చేశారట. ఇక ఏ రకంగా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. ఏదైనా సరే ఒక ఆటం బాంబు పేల్చడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీని మొన్న తిరుపతి ఇష్యూనే అనుకుంటే వన్ బై వన్ వేటాడుతున్నారని చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎర్రచందనానికి సంబంధించి తీసి మొత్తం ప్రజల ముందు పెట్టేశారు. ఇన్ని లక్షల చెట్లు, ఎర్రచందనం చెట్లని మొత్తం కొట్టేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లు ఇన్ని కోట్ల రూపాయలు ఇతర దేశాలకు ఎర్రచందనం నుంచి వాళ్ళు దోచుకున్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ నిలవ ఉండేటువంటి దాన్ని కూడా వాళ్ళు అక్రమంగా ఏ రకంగా బయటకు తీసుకువెళ్ళారు అనే దాన్ని కూడా చెప్పారు. ఇకపోతే ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ 104 ఎకరాల ఫామ్ హౌస్ ఎలా వచ్చింది, అది కూడా అడవి మధ్యలో ఏ రకమైనటువంటి వారసత్వంగా ఆయనకి ఏ రకంగా చెందింది, దీనికి అధికారుల పాత్ర ఎంత, ఎవరెవరు పాత్ర ఎంత ఏంటి అనేది చాలా కీలకమైనటువంటి విషయాలు మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో అది కూడా చూద్దాం.